హాయ్ గైస్ అందరికీ నమస్తే. సో, ఈరోజు మీకు ఒక ఎంట్రీ లెవెల్ డేటా అనలిస్ట్‌కి సంబంధించి యష్ కంపెనీ నుండి మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో, సాఫ్ట్‌వేర్ సైడ్ పోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ దీంట్లో ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అనేది రిక్వైర్డ్ కాదు. ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మంచి ప్యాకేజ్ అయితే మీరు తీసుకోగలరు. బట్ ఇప్పుడు ఎంట్రీ లెవెల్‌లో మీరు లోపలికి పోవాలనుకునే వాళ్ళు, మంచిగా నాలెడ్జ్‌ని గెయిన్ చేయాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఐబీఎంలో కూడా మనకు లాస్ట్ ఒక వీడియోలో ఐబీఎంకి సంబంధించి కూడా ఒక సాఫ్ట్‌వేర్ జాబ్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దాన్ని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే పైన కార్డ్‌లో ఇస్తాను. చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క జాబ్‌కి సంబంధించి మనం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, ఈ యొక్క యెస్ టెక్నాలజీస్ ఏ గ్లోబల్ ఐటీ సర్వీస్ అండ్ కన్సల్టింగ్ ఫర్మ్ ఈజ్ కరెంట్లీ హైరింగ్ ఎంట్రీ లెవెల్ డేటా అనలిస్ట్ ఫర్ దేర్ హైదరాబాద్ లొకేషన్ అని చెప్పేసి ఈ యొక్క హైదరాబాద్ లొకేషన్‌కి సంబంధించి మాత్రమే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. విత్ 0-2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అంటున్నారు కాబట్టి, మీకు మినిమమ్ ఫ్రెషర్స్ అయినా కూడా పర్లేదు. లేదు మీకు ఎక్స్‌పీరియన్స్ ఒక 1 ఇయర్ గాని, 2 ఇయర్ గాని సో, ఆ విధంగా ఉంటే కూడా మీరు ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట ఇక్కడ. సో, దీనికి సింపుల్‌గా మీరు అప్లికేషన్ అనేది పెట్టి ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా ఇంటర్వ్యూస్ ఉంటుందని కూడా. ఓకేనా? సో, వన్స్ దీనికి అప్లికేషన్ పెట్టండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెట్టండి. పాస్ ఔట్ అనేది దీంట్లో పర్టిక్యులర్‌గా ఒక ఇయర్ అనేది ఇచ్చుంటారు. సో, దాన్ని మీరు కన్సిడర్ చేయొద్దండి. మీ దగ్గర గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది పెట్టండి. గ్రాడ్యుయేషన్‌లో ఏ ఫీల్డ్‌లో మనకు ఈ యొక్క జాబ్‌కి మనకు వేకెన్సీ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందనేసి కూడా ఈ యొక్క వీడియోలో మనం చూద్దాము. అట్ ది సేమ్ టైమ్ ఐబీఎం మాత్రం మర్చిపోకుండా అప్లికేషన్ అనేది పెట్టండి. వీడియో చూడనటువంటి వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది వచ్చి ఫుల్ టైమ్ జాబ్ అనమాట. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఇచ్చున్నారు మనకి. సో, చూసుకోండి. అట్ ది సేమ్ టైమ్ సాలరీ పరంగా చూసుకున్నట్టయితే వాళ్ళు యొక్క కంపెనీ రిక్వైర్మెంట్స్ ప్రకారం వాళ్ళైతే అందిస్తారు. ఫ్రెషర్‌గా పోతే మినిమమ్ మీకే తెలిసి ఎంత ఇస్తారని చెప్పేసి. ఎక్స్‌పీరియన్స్‌గా పోతే మినిమమ్ మనం ఎక్స్‌పెక్ట్ చేసేది అక్కడ 6-7 ఎల్‌పీఏ వరకు మనం ఎక్స్‌పెక్ట్ అనేది చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇక బ్యాచెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ యూనియన్ ఇచ్చేసారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళైనా కూడా సరే 24 అయినా, 25 అయినా ఆర్ ఎల్స్ 23 అయినా, 20 అయినా ఏ బ్యాచెస్ వాళ్ళైనా సరే మీకు సాఫ్ట్‌వేర్ సైడ్ పోవాలనుకున్న ఫ్రెషర్స్ గాని, ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా సరే దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హులనమాట. అట్ ది సేమ్ టైమ్ మీరు అప్లికేషన్ ఆన్‌లైన్‌లో పెట్టేటువంటి ప్రతి ఒక్క అప్లికేషన్‌కి సంబంధించి పెట్టే రెజ్యూమ్ అనేది ఒక పర్టిక్యులర్ ఫార్మాట్‌లో ఉంటే మాత్రమే మనం ఏటీఎస్‌లో షార్ట్ లిస్ట్ అనేది అవుతుంది గైస్. ఓకేనా? సో, ఇది ఖచ్చితంగా మ్యాండేటరీగా చూసుకోండి. ఏటీఎస్‌లో షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఖచ్చితంగా ఆ యొక్క ఫార్మాట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ యొక్క ఫార్మాట్ ఏ విధంగా ఉండాలని మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. అట్ ది సేమ్ టైమ్ ఈ యొక్క జాబ్‌కి సంబంధించి డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా బేసిక్ నాలెడ్జ్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి సంబంధించిన పైథాన్ అండ్ ఎస్‌క్యూఎల్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో, దీనిపైన మీకు బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలనమాట. ఇంకా టెక్నాలజీస్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ కొన్ని అయితే ఇచ్చారు. సో, దానిపైన అయితే మనము టెక్నాలజీస్ పైన మనకు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనమాట. ఇంకా డేటాబేస్‌కి సంబంధించి పోస్టరేజ్ అండ్ ఎస్‌క్యూఎల్ అండ్ ఎంఐఎస్‌క్యూఎల్ దీనిపైన అయితే ఉంటుందనమాట. ఇంక డేటా అనాలిసిస్ చూసుకున్నట్లయితే నంపి, పాండాస్ సో, వీటిపైన అయితే మనకు వర్కింగ్ ఈ యొక్క జాబ్ అయితే ఉంటుందనమాట. అంటే మనం చేసుకునేటువంటిదే కావచ్చు. ఆర్ఎల్స్ మీ యొక్క ప్రొఫైల్‌కి వాళ్ళు ఇచ్చేటువంటి జాబ్ రోల్ అయినా కూడా కావచ్చు. ఈ యొక్క రోల్స్‌లో అయితే మనకు ప్రెజెంట్ ఈ యొక్క వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. కమెంట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా 100% రిప్లై అనేది ఉంటుంది. దానికి నేను గ్యారంటీ అయితే ఇస్తున్నాను. అట్ ది సేమ్ టైమ్ మీకు దీనికి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. ఒకవేళ యూట్యూబ్‌లో మిస్ అయినా వాట్సాప్ గ్రూప్‌లో మీకు ప్రతి ఒక్క వీడియో అనేది ఖచ్చితంగా వస్తుంది. దాన్ని చూసి అప్లికేషన్ అనేది పెట్టండి. ఓకేనా? సో, దీనికి సంబంధించి వ్యాలిడ్ అప్లికేషన్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇవ్వలేకపోతే ఆ యొక్క వాట్సాప్‌లో కూడా ఖచ్చితంగా ఇస్తాననమాట. సో, దాంట్లో చెక్ చేసుకోవడానికి మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే లైక్ చేయండి. దానితో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. అది మిషన్ లెర్నింగ్ దానికి సంబంధించిన టూల్స్ పైన అండ్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ పైన. సో, ఈ విధంగా ఉన్నటువంటి అన్ని ఐటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో మనకు ఎంట్రీ లెవెల్స్‌లోనే వేకెన్సీ కల్పిస్తూ ఈ యొక్క ఎస్ టెక్నాలజీస్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కాబట్టి, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అప్లికేషన్ అనేది పెట్టండి. బిఫోర్ దట్ ఇక్కడ హెచ్ఆర్ దగ్గరికి మీ యొక్క అప్లికేషన్ పోవాలంటే ప్రతి ఒక్క ఐటీ ఇండస్ట్రీస్ చేసేది ఒకటే ఏటీఎస్ ద్వారా మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మాత్రమే దెన్ ఆఫ్టర్
హెచ్ఆర్‌కి అనేది మీ యొక్క మెయిల్ గాని మీ యొక్క రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. సో, మ్యాండేటరీగా మేజర్‌గా మీరు గుర్తుపెట్టుకోండి. ఏటీఎస్‌లో షార్ట్ లిస్ట్ అయితే మాత్రమే అక్కడికి హెచ్ఆర్ వాళ్ళ చేతికి మీ యొక్క రెజ్యూమ్ పోతుంది. అంతవరకు పోదు. కాబట్టి మీ యొక్క రెజ్యూమ్ అనేది ఏటీఎస్‌లో షార్ట్ లిస్ట్ అయ్యే ఫార్మాట్‌లో ఉంటే మాత్రమే షార్ట్ లిస్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ మీరు అప్లై చేస్తున్నారంటే పర్టిక్యులర్‌గా ఒక జాబ్‌కి అప్లై చేస్తున్నారంటే ఆ యొక్క జాబ్ డిస్క్రిప్షన్‌కి సంబంధించి, రోల్స్‌కి సంబంధించినటువంటి కీవర్డ్స్ అనేది మీ యొక్క రెజ్యూమ్‌లో ఉంటే మాత్రమే అది కూడా షార్ట్ లిస్ట్ చేస్తుంది. రెజ్యూమ్‌కి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాం. నో వరీస్. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు అవర్ హైపర్ లెర్నింగ్ వర్క్ ప్లేస్ ఈస్ గ్రౌండెడ్ అపాన్ అవర్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి మనకు కొన్ని మ్యాటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, లీవ్ ఇట్. ఇది ఏమి అంత పెద్దగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ మీరు ఇప్పుడు దీనికి సంబంధించి మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గాను ఖచ్చితంగా క్లియర్‌గా చూసుకోండి. అట్ ది సేమ్ టైమ్ మీరు మీతో పాస్ అవుట్ అయ్యి అంటే మీ జూనియర్స్ కావచ్చు, మీ యొక్క సీనియర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఆ యొక్క ఎంకరేజ్మెంట్ అనేది నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి, ఇంకొన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు అందియడానికి ఎంకరేజబుల్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, అంతకు మించి అయితే ఇంకేం లేదు. మర్చిపోకుండా అప్లికేషన్ అనేది ప్రతి ఒక్కరు పెట్టండి. రెజ్యూమ్ ఫార్మాట్ అనేది మ్యాండేటరీగా ఫాలో అప్ చేయండి మేజర్‌గా. ఓకేనా? సో, ఇదనమాట గైస్ ఇవాళటి వీడియో. ఐపీఎంకి సంబంధించి ఆల్రెడీ పెట్టేశాను. మూడోసారి చెప్తున్నాను. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఒకసారి దాన్ని కూడా క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసిన తర్వాత మీరు దానికి ఎలిజిబుల్ అయితే వెంటనే అప్లికేషన్ అనేది పెట్టండి. ఓకేనా? సో, మళ్ళీ ఇంకొకటి వీడియోలో నేనైతే మేము ముందుకు వస్తాను. ఖచ్చితంగా నేను ఈ యొక్క బీటెక్, బీఈ వీళ్ళకే కాకుండా ప్రతి ఒక్క క్వాలిఫికేషన్‌కి కూడా సంబంధించి జాబ్స్ ఏదైతే ఉంటుందో అప్ టు డేట్ మీకైతే నేను అప్డేట్ చేస్తాను ఛానల్‌లో. తెలియని మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి. ఇకపైన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్‌లో మీకు పూర్తిగా అందుతుంది గైస్. ఓకేనా? సో, ఇదే అనమాట ఇవాళటి వీడియో. తెలియని మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా తెలియజేయండి. ఇది ఒక మంచి అవకాశం ఎంట్రీ లెవెల్‌కి. ఓకే గైస్, బాయ్ బాయ్.